హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి నమస్కారం. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ అని చెప్పేసి మంత్రి సీతక్క గారైతే తెలపడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలో ఇదివరకు పెట్టేటటువంటి ఆహారంలో భాగంగా మెన్యూని చేంజ్ చేయాలి, ఎగ్ బిర్యానీని అందించాలి అని చెప్పేసి సీతక్క గారైతే ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ రెండు విషయాలకి సంబంధించి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే అంగన్వాడీలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను. చిత్రంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అధికారులు అయితే మనకి కనిపిస్తున్నారు. అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అని చెప్పేసి ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అంగన్వాడీ పిల్లలకి వారానికి 1 లేదా 2 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించడం జరిగింది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదేశించడం కూడా జరిగింది. రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మేధోమథనం సదస్సుని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇక్కడ మేధోమథనం సదస్సుని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో భాగంగా వారు ఈ యొక్క స్టాల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ యొక్క అధికారులని ఎగ్ బిర్యానీ పెట్టాలి అనేటటువంటి ఆలోచనని పరిశీలించాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. అంగన్వాడీ చిన్నారుల కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ని సీతక్క పరిశీలించి అభినందించారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ను రూపొందించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందజేస్తామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ చిన్నారులకి అందజేసే స్నాక్స్ బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలి. ఇదివరకు ప్యాకెట్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి కొన్ని చోట్ల చీమలు డ్యామేజ్ చేయడము ఇలాంటి వ్యవస్థ అయితే జరుగుతుంది. సో అలాంటి వాటన్నింటికి నివృత్తి చెప్పి బాక్సుల్లో ఇవ్వాలి అని చెప్పేసి కూడా సీతక్క గారైతే ఆదేశించడం జరిగింది. నిరుడు కంటే ఈ ఏడాది 25% అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలి అని చెప్పడం జరిగింది. బడిగంట తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలలో కూడా గంట కొట్టేటటువంటి ప్రక్రియని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య, భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులని మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మినీ అంగన్వాడీ టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచినాం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు గ్రీన్ ఛానల్లో ప్రతి నెల అందించేందుకు కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీరు అధికారంలోకి వచ్చాక ఈ యొక్క హెల్పర్లకి ప్రమోషన్స్ ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల జీతభత్యాలని మిస్ కాకుండా ఇచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా త్వరలోనే ఇక్కడ పని ఒత్తిడి అనేది ఎక్కువగా అవుతుంది. కొన్ని చోట్ల హెల్పర్స్ లేరు, కొన్ని చోట్ల టీచర్స్ లేరు, పని ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో 14,236 ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది మంత్రి సీతక్క గారు. ఇదివరకు ఇవ్వకపోవడానికి గల కారణాన్ని కూడా వివరిస్తూ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ వల్ల లేట్ అయ్యింది, ప్లే స్కూళ్ళకి ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలని సీతక్క చెప్పడం అయితే జరిగింది. ప్లే స్కూళ్ళకి బదులుగా వాటికి ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలి అంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్ అండ్ టీచర్ అయితే కంపల్సరీ ఉండాలి. సో మొదటిసారిగా ఈ యొక్క నోటిఫికేషన్ని ఫస్ట్గా రిలీజ్ చేసి ఆ తర్వాత ఇలాంటి అన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. కాబట్టి మన ఛానల్ తరపున కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని త్వరగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి అంగన్వాడీ టాపిక్స్లో భాగంగా అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.